హాయ్ బడీస్, కథల ప్రపంచంలోకి స్వాగతం. ఫ్రెండ్షిప్ని జెలసీ అనేది ఎన్ని ప్రాబ్లమ్స్లో క్రియేట్ చేస్తుందో చూసేద్దాం. ఒక ఎద్దు వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి తప్పిపోయి ఉంటుంది. అది అలా తప్పిపోతూ వెళ్తూ వెళ్తూ ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోతుంది. దానికి అక్కడ ఏం తెలియదు కదా. సో అందరినీ హెల్ప్ అనుకుంటూ వెళ్తుంది. అంటే అక్కడ ఎవరు ఉండరు. ఈ సౌండ్ అలా వెళ్ళే లయన్ వింటుంది. లయన్కి మిగతా జంతువుల సౌండ్స్ అన్నీ తెలుసు, బట్ ఎద్దు ఫారెస్ట్లో అసలు ఉండదు. ఇదేదో కొత్త యానిమల్ లాగుంది, మనకేమైనా థ్రెట్టా ఏం దబ్బా అని మెల్లగా లయన్ చూడ్డానికి వెళ్తుంది. మెల్లగా తొంగి చూస్తే బుల్ కనిపిస్తుంది. అది షాక్ అవుతుంది. ఏంటిది ఇంత పెద్దగా ఉంది, నాకన్నా పెద్దగా ఉంది, ఇలా అరుస్తుంది కొత్త సౌండ్తో అనుకోండి. చూస్తూ ఉంటుంది. బుల్ కూడా చూస్తుంది. బుల్ ఆయన ఎప్పుడు చూసిండదు, ఫస్ట్ టైం చూస్తుంది. ఏంటిరా ఇది ఇంత రౌండ్గా ఇంత పెద్దగా ఉంది, అమ్మో అనుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఒకరినొకరు ఎదురుపడి మెల్లగా స్మైల్ ఇస్తారు. అక్కడ ఒక పెద్ద వార్ జరగాల్సిన చోట వాళ్ళ ఆలోచన చూసి, వాళ్ళు అర్థం చేసుకోవడం చూసి ఒక మంచి స్నేహం చిగురుస్తుంది. అలా మన లయన్ అండ్ బుల్ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఇంకా బుల్ కూడా వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్ళాలని అనుకోదు. ఇక్కడే లయన్తో హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ, తిరుక్కుంటూ, తింటూ హ్యాపీగా ఉంటారు. వీటిని ఒక కన్నింగ్ నక్క గమనిస్తూ ఉంటుంది. ఆ నక్క ఏమనుకుంటుంది, ఈ లయన్కి ఇంత మంచి ఫ్రెండ్ ఎలా దొరికింది, దీన్ని ఎలానో అలా చెడగొట్టాలి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఆలోచిస్తే దానికి ఒక ప్లాన్ దొరుకుతుంది. ఒకరోజు బుల్ అక్కడ ఉండదు. లయన్ ఒక్కడే వెళ్తుంటాడు. వీడిపోయి ఈ కన్నింగ్ ఫాక్స్ వెళ్ళి లయన్కి చెప్తాడు. మాట్లాడతాడు ఫస్ట్లో మెల్లగా తీయగా. ఏంటి మృగరాజా, మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందంటనే, అది ఇది. అవును ఫాక్స్, నేను హ్యాపీగా ఉన్నాను. చాలా రోజులకి నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికింది, మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అంటాడు. ఫాక్స్ అలానే మెల్లగా మాటలు మొదలుపెట్టి, ఓ అవునా, అదే నేను కూడా చూశాను, అందరూ అనుకుంటున్నారు మీకన్నా చాలా బలవంతంగా ఉన్నట్టుంది, అంటే పెద్దగా ఉన్నట్టుంది, హైట్ ఉన్నట్టుంది. చూసుకోండి, ఎప్పుడన్నా ఒక కాలుతో తన్నేసి మిమ్మల్ని ఏమైనా చంపేయగలదేమో ఉంటుంది. లయన్ కోపం వచ్చి, ఏంటి అలా అంటున్నావు, అలా కాదు, బుల్ చాలా మంచిదంటే, నేనేదో క్యాజువల్గా అంటున్నా, బట్ మీకన్నా భారీగా ఉంది, సో తంతే పడిపోతారు కింద అన్నట్టు నవ్వుతూ చెప్తూ ఒక చిన్న నెగటివ్ థాట్ దాని మైండ్లో వేస్తుంది. వెళ్తూ కానీ జాగ్రత్త మృగరాజా, ఎప్పుడు ఏం చేస్తారో ఎవరేం చేస్తారో తెలీదు అన్నట్టు చెప్పేసి వెళ్తుంది. ఇంకా మన లయన్కి చిన్న డౌట్ మొదలవుతుంది. అరే ఇదేంటి నిజమా, బుల్ అయితే నాకన్నా పెద్దగా ఉంది అండ్ కొత్త యానిమల్, నాకు తెలీదు, వీడేమన్నా మంచితనం యాక్ట్ చేసి నన్ను చంపడానికి చూస్తుందా అని లయన్కి చిన్న థాట్ మొదలవుతుంది. అలా వాళ్ళిద్దరు నెక్స్ట్ డే కలుస్తారు నార్మల్గా. ఇది చాలా సాడ్గా ఏదో ఎప్పుడు వేరే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తుంది. బుల్ ఏంటబ్బా ఇలా ఉంది అని సైలెంట్గా ఉంటుంది కొంచెం సేపు. అలా వెళ్తూ ఉంటారు. ఇంకా కొంచెం సేపటికి బుల్కి విసుగు వస్తుంది, ఎందుకు ఇలా ఉంది ఇది అని. ఊరికే ప్లేఫుల్గా అలా కాళ్ళెత్తి ఫన్తో అంటుంది, ఏంటి లయన్ అని. లయన్ ఏమనుకుంటుంది, లయన్కి ఆ నెగటివ్ థాట్ లోపల ఉండిపోయింది కదా ఫుల్గా. సో అదే థాట్తో ఇది నన్ను చంపడానికి వస్తుందేమో అని ఫీల్ అయిపోయి వాడిని బయటికి తోసిస్తుంది. ఇట్లా లయన్ ఏమో పౌన్స్ అవుతుంది, కిక్ చేస్తుంది, కింద పడేస్తుంది. బుల్కి అర్థం కాదు, నేనేదో ఫనీగా ప్లేఫుల్గా ఏంట్రా అంటే ఇంతగా చేస్తున్నాడేంటి వీడు అని. అలానే దొబ్బుతుంది. కిక్ చేస్తున్నప్పుడు మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత లయన్కి తడుతుంది. అరే వీడు అటాక్ చేస్తుంటే నా మీద, నన్ను ఇప్పటికి కొట్టాలి కదా, బట్ ఏం చేయకుండా డిఫెండ్ చేయకుండా ఊరికే పడిపోయాడింది వీడిలా అని. అదేమో భయంతో షాక్తో ఉండిపోతుంది. అప్పుడు లయన్ రియలైజ్ అవుతుంది, ఓహో బుల్ మనసులో ఉన్న థాట్ కాదు ఇది, ఈ ఫాక్స్ ఊరికే నాకు చిన్న నెగిటివ్ థాట్ అని.
అబ్బా ఎంత తప్పు చేశానురా అనుకుంటుంది. బుల్లేమో ఏంట్రా వీడు వేరే వాళ్ళ మాటలి నన్ను ఇలా కొడతాడా అనేసి అక్కడి నుంచి హర్ట్ అయి లేసి వెళ్ళిపోతుంది. లయన్ మిస్టేక్ రియలైజ్ అయ్యి సారీ చెప్పినా ఏమో యూజ్ ఉండదు, అప్పుడు ఇంకా సైలెంట్గా ఉంటుంది. వేరే వాళ్ళ మాటలిని మన ఫ్రెండ్షిప్లో లేదా మన డైలీ లైఫ్లో ఏమైనా జరిగే దాంట్లో మనం మార్పులో చేర్పులో ఆ థాట్స్ తీసుకుంటే ఇలానే అక్కడ ఒక ఫ్రెండ్షిప్ మిస్ అయిపోయింది, ఇలా లైఫ్ మిస్ అయిపోతుంది మనకు. సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే జెలసీగా ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకరు ఎదుగుతుంటే జెలస్ ఫీల్ అవుతారు. జెలసీ అనేది చాలా పెద్ద తప్పు. వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో పుల్లలు పెడతారు, లేదంటే వీళ్ళు ఇలా ఎదగట్లేదు అలా ఎదగట్లేదు తప్పు చేస్తున్నారు అది ఇది అని వాళ్ళ పైన మట్టి పోస్తారు. మనం ఎదుగుదామని ఉండదు, వాళ్ళని దించుదామని ఉంటుంది. వీళ్ళు ఇలా నెగిటివ్ చెప్పే వాళ్ళేమో ఎదిగిపోతుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ మనకే ప్రాబ్లం క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. సో ఎవరు జెలసీతో మాట్లాడుతున్నారో మనకు చిన్న